హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణాష్టమి కదా! సో, ముందుగా అయితే పూజ చేసుకున్నాను. పూజ కోసం నైవేద్యంగా ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటే దాంతో కేసరి హల్వా చేశానండి. బయట ఫుల్‌గా వర్షం పడుతుంది. వెదర్ అయితే చాలా బాగుంది. ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయి దేవుడికి నమస్కారం చేసి దేవుడి శ్లోకాలు చదివేశారు. ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళని కృష్ణుడిగా రెడీ చేయడం స్టార్ట్ చేశాము. మా ఇంట్లో మొత్తం నలుగురు పిల్లలు. మా పిల్లలిద్దరూ, మా తోటికోడళ్ళ పిల్లలిద్దరూ. ఒకళ్ళనే రెడీ చేయడం కష్టం అనుకుంటే, మొత్తం మేము నలుగురిని చేయడానికి పూనుకున్నాము. వాళ్ళు సరిగ్గా ఉండరు కదా, చిన్నపిల్లలు పైగా. సో, సరిగ్గా ఉండరు కదా. సో, అందు గురించి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. ముందైతే ఫస్ట్ అందరికీ పారాని అయితే పెట్టేశాను. ఎందుకంటే ఫస్ట్ పారాని పెడితే అది ఆరేలోపు మిగిలిన వాళ్ళకి అవుతూ ఉంటుంది కదా. సో, అందుకని చెప్పి ఫస్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ పంచలు అవి కట్టేయచ్చు అన్న ఉద్దేశంతో ఫస్ట్ అందరికీ పారాని అనేది పెట్టేశాను అనమాట. సో, పారాని పెట్టేటప్పుడు అయితే మా పిల్లలు అస్సలు కుదురుగా అయితే లేరండి. చాలా కష్టపడ్డాను వాళ్ళని సరిగ్గా కూర్చొని పెట్టడానికి. అదిగోండి చిన్నదైతే అసలు అలా కదులుతూనే ఉంటుంది, అటు ఇటు ఇటు అటు. ఫస్ట్ తనకి పెట్టామని గోల, అయినా ఎలాగో ఒకలాగా గోల భరించి అలాగ పెడుతూనే ఉన్నాను. నీకు తర్వాత పెడతానమ్మా పెడతాను అనుకొని. మా పిల్లలకైతే ఇలా పారాని ఇవన్నీ పెడుతుంటే చిన్న చేతులు కదా, సో చాలా ముద్దుగా చాలా బాగుందండి. వీళ్ళకి ఇలా పారాని పెట్టడం ఫస్ట్ టైం అనమాట. నేను ఎవ్రీ ఇయర్ పిల్లల్ని కంపల్సరీ ఇలాగ కృష్ణుడి వేషం అయితే వేస్తానండి. కాకపోతే ఎప్పుడు పారాని అనేది పెట్టలేదు, ఎందుకంటే చిన్న పిల్లలు కదా. సో, మొత్తం అంతా చేసేస్తారు, సరిగ్గా ఉండరు అన్న ఉద్దేశంతో పారాని అయితే ఎప్పుడు పెట్టలేదు అనమాట. మా తోటికోడళ్ళ పిల్లల్ని అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట రాధారాణిలుగా తయారు చేయడం. ఎందుకంటే వాళ్ళు అస్సలు అంటే అస్సలు సరిగ్గా ఉండరండి, కుదురుగా అయితే ఉండరు. ఈరోజు కూడా రెడీ చేసాం కానీ అస్సలు ఏది కోఆపరేట్ అయితే చేయలేదు. ఓన్లీ బొట్లు పెట్టించుకున్నారు అండ్ పారాని రాయించుకున్నారు కానీ బట్టలు వేసే విషయంలో మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఏ నగ వేయనివ్వలేదు. రాధారాణి అంటేనే నగలు పూలు కదా, సో ఏది పెట్టనివ్వలేదు. సో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఫైనల్లీ అయితే అసలు పెట్టకుండానే చేసేసాము. ఇంక వీళ్ళకైతే పారాని పెట్టేస్తున్నాను కదా. ఒకవైపు నేను ఇలా పారాని పెడుతూ ఉంటే ఇంకొక వైపు మా తోటికోడలు పిల్లలకి టిఫిన్లు తినిపిస్తుంది. వాళ్ళు మార్నింగ్ నుండి ఏమీ తినలేదు. సో, అందుకోసమని ఒకవైపు నేను ఇలాగ పారాన్ని పెట్టి వాళ్ళని రెడీ చేస్తుంటే వాళ్ళకి ఇంకొక వైపు టిఫిన్ అనేది తినిపిస్తుంది. సో, ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. పని కూడా తొందరగా అవుతుంది కదా. సో, అందుకని ఇలాగా ఒకరికొకరం షేర్ చేసుకుంటాము ప్రతి పనిని కూడా. ఇక్కడైతే మా పిల్లలిద్దరికీ పారాని పెట్టడం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ మా చిన్నదాని వంతు. అదైతే ఎప్పుడెప్పుడు పారాని పెడతామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది. సో, అది తనైతే పెట్టించుకోవడానికి చాలా ఆతృతగా ఉందనమాట. ఫస్ట్ టైం తను కూడా పెట్టించుకోవడం. చూసారు కదా మా చిన్నదాయి. ఇదైతే మాత్రం తనకి చాలా ఇష్టం అండి. పారాని పెట్టించుకోవడం, గోరింటాకు పెట్టించుకోవడం, నెయిల్ పాలిష్లు. ఎక్కువగా చిన్నపిల్లలు అలాంటివి ఇష్టపడుతూ ఉంటారు కదా, బొట్లు పెట్టించుకోవడం అలాంటివన్నీ. సో, చాలా ఇష్టంగా పెట్టించుకుంది. ఇవన్నీ బాగానే చేయించుకుంటుంది కానీ బట్టలు మాత్రం పట్టు వస్త్రాలు వేసుకోవడానికి ఇష్టపడదు. ఎందుకంటే పట్టు అనేటప్పటికి కొంచెం గుచ్చుకున్నట్టు అలాగ ఉంటాయి కదా. సో, అందుకని ఎక్కువగా ఇష్టపడలేదనమాట. సో, ఆ బట్టలు అయితే వేసిన వెంటనే విప్పేసింది. ఎక్కువసేపు ఉంచుకోలేదు కూడా. నేను ఇక్కడ ఒకవైపు కష్టపడి పెడుతూ ఉంటే మా చిన్నోడు చూడండి కాటన్ తీసుకొని అది మొత్తం చెరపడానికి చూస్తున్నాడు. మొత్తం వాడి వల్లే చాలా డబుల్ పని అయ్యిందండి. మొత్తం ప్రతిదీ డబుల్ పని చేస్తూనే ఉన్నాడు ఈ రోజంతా కూడా. నేను ఒకవైపు పెడుతూ ఉంటే వాడు ఇంకొక వైపు చెరుపుకుంటూ ఉండేవాడు. బొట్టు కానీ లేదంటే ఇలాగ పారాని కానీ ప్రతిదీ అలాగే చేసేవాడు. వాళ్ళు ఎన్ని చేసినా కూడా నాకైతే ఇలాగ వీళ్ళని రెడీ చేయడం అనేది చాలా ఇష్టమండి. ఎందుకో తెలీదు, చిన్నప్పటి నుండి చాలా ఇష్టము. నాకైతే అంత ఐడియా లేదండి ఇలాగా చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేస్తారని. అంటే తెలుసు, కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం బాగా డబ్బున్నోళ్ళు అలాంటి వాళ్ళు వేసుకుంటారేమో అనే ఐడియా ఉంది కానీ ఇలాగ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు అని అయితే తెలీదు. నాకు దుబాయ్లో ఒక అక్క చెప్పింది, ఇలాగ కృష్ణుడి వేషం చిన్నపిల్లలకి వేస్తే చాలా మంచిది, చాలా మంచిది. అండ్ 10 ఇయర్స్ లోపు పిల్లలకి ఎవరికైనా కూడా ఇలాగ రాధారాణి కానీ లేదంటే కృష్ణుడి వేషం కానీ వేయొచ్చు అనేసి చెప్పిందనమాట. సో, అప్పటి నుండి నా మైండ్లో ఉండిపోయిందండి. సో, నాకు ఎవరు పుట్టినా నెక్స్ట్ పాప కానీ బాబు కానీ ఎవరు పుట్టినా కానీ అమ్మాయి అయితే రాధా వేషం లేదంటే అబ్బాయి పుడితే కృష్ణ వేషం వేద్దాము అనేసి మైండ్లో అలా ఫిక్స్ అయిపోయాను.
సో, ప్రెజెంట్ మా పెద్దోడికైతే 8 ఇయర్స్ అండి. ఈ 8 ఇయర్స్ కూడా ఈ కృష్ణుడి వేషం వేస్తూనే ఉన్నాను. చూసారా మా చిన్నోడు ఒకవైపు బొట్టు పెట్టాను వెంటనే చేర్పిస్తున్నాడు. ఏది ఉంచుకోవడానికి ఒప్పుకోడండి బాబు. ఏదో ఒక చిట్నీ పని అనేది అయితే చేయాలి కంపల్సరీ. ఇలాంటివన్నీ చేసినప్పుడే చాలా చిరాకేస్తదండి. ఏదేమైనా నాకైతే చాలా ఇష్టం ఇలాగ పిల్లలకి చేయడం. అయితే దుబాయ్‌లో ఒక అక్క చెప్పిందని చెప్పాను కదా! సో, తనైతే ఏం చెప్పిందంటే ఇలాగా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఇలాగా కృష్ణుడి వేషం వేసి ఫొటోస్ తీయించింది మెమరబుల్‌గా ఉంటుంది అని. సో, అప్పుడే అనుకున్నాను ఇలాగ వేస్తే మంచిది కదా! సో, నేను కూడా వెయ్యాలి నాకు పుడతాయి అనేసి అప్పుడే అనుకున్నాను. ఫిక్స్ అయిపోయాను. సో, లక్కీగా నాకు ఫస్ట్ బాబు పుట్టాడు. ఆ బాబు మీదే అన్ని కోరికలు తీర్చేసుకున్నాననమాట. సో, ఈ 8 ఇయర్స్‌లో కూడా ప్రతి సంవత్సరం నేను వాడికి ఈ కృష్ణుడి వేషం అనేది వేస్తూనే ఉన్నానండి. నాకెందుకో మా పెద్దోడికి సూట్ అయినంతగా చిన్నోడికి సూట్ అవ్వదనేసి అనిపిస్తది. ఈ కృష్ణుడి వేషం కరెక్ట్‌గా సరిపోతాడు మా పెద్దోడైతే. ఫేస్‌లో ఆ కళ కూడా చక్కగా నీట్‌గా ఒక కృష్ణుడిలాగే అనిపిస్తాడు నాకు. ఇప్పుడైతే ఐలైనర్ పెడుతున్నానండి. ఈ ఐలైనర్ పెట్టించుకోవడానికి ఒక్కొక్కళ్ళు ఎన్ని తిప్పలు పెట్టారంటే బాబోయ్! ఎందుకురా బాబు పెట్టాననేసి అనిపించింది. చూసారా మా పెద్దోడు ఆల్రెడీ అంటించేసుకున్నాడు. ఐస్ ఓపెన్ చేయొద్దురా అంటే అలాగ ఓపెన్ చేస్తూనే ఉండేవాళ్ళు. పద్దాకా చెరిపేదాన్ని. పద్దాక మళ్ళీ పెట్టేదాన్ని. ఇంకా ఫైనల్‌గా అయితే వార్నింగ్ ఇచ్చి మరీ పెట్టాననమాట ఐస్ ఓపెన్ చేయొద్దని. అయినా కానీ మా చిన్నోడైతే అస్సలు మాట వినలేదు. చూడండి అలాగ ఐస్ ఓపెన్ చేస్తూనే ఉంటున్నాడు. ఎక్కడ ఏం జరిగిపోతుందో అంతా చెక్ చేసేయాలి ముందు. నేను ఒకవైపు ఇలాగ ఐలైనర్ పెడుతుంటే మా తోటికోడలు పిల్లలకి బొట్లనేది పెడుతుందండి. ఐబ్రోస్ మీద నీట్‌గా వస్తాయి కదా డాట్స్. సో, ఆ రకంగా పెడుతున్నాము పిల్లలకి. చిన్నదానికైతే ఇలా బొట్లు పెట్టించుకోవడం చాలా సరదా. ఇంక అందరికీ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మా పెద్దోడికైతే ఇలాగ పంచె కట్టేస్తున్నాను. ఈ పంచెలన్నీ కూడా మా మామయ్యవేనండి. మాది విలేజ్ కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ మ్యాక్సిమం పంచలే కట్టేవాళ్ళు. ఇప్పుడిప్పుడు ప్యాంట్లు అయన్నీ వేసుకుంటున్నారు కానీ ఈ జనరేషన్ వచ్చిన వాళ్ళు. బిఫోర్ అయితే మ్యాక్సిమం అందరూ పంచలే కట్టేవాళ్ళు. ఇప్పటికీ కూడా పంచలు కట్టుకొని తిరిగేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారండి. అండ్ నాకు పంచ కట్టడం అయితే బిఫోరే వచ్చు. నేను ఫస్ట్ టైం మా పెద్దోడికి కృష్ణుడిగా రెడీ చేయడం కోసం అని చెప్పి నేర్చుకున్నాను. సో, 8 ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను. సో, అప్పటి నుండి ఇప్పటి వరకు నేనే కడుతున్నానండి మా పిల్లలకి పంచలు. ఇంకా ఆభరణాలైతే మాత్రం బిఫోర్ కొన్నానండి చిన్నప్పుడు. కాకపోతే అవి అంత బాలేవు. ఇక్కడ క్వాలిటీ అంత బాగుండేవి ఉండవనమాట. సో, అందుకోసమని ఇంకెందుకు మన దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పి అవే ఏసేసాము. ఇంకా కంకణాల విషయంలో వచ్చేటప్పటికి గాజులతోని సెట్ చేసాం అనమాట. మా పెద్దోడికైతే కంకణాలు చేతి వంకీలు అంటారు కదా! అవి దొరకలేదు కానీ మా చిన్నోడికైతే మాత్రం బాగానే సెట్ అయ్యాయి. గాజులు పైకెత్తేటప్పటికి సరిపోయిందనమాట మా చిన్నోడికి. మా పెద్దోడికి ఇలాగ కృష్ణుడిలాగా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో, ఏమనకుండా గోల చేయకుండా రెడీ అవుతాడు. కాకపోతే ఒక్కొక్కసారి చిరాకు పడ్డాడంటే అసలు ఇంకా ఏది చేయడానికి ఒప్పుకోడనమాట. వెంటనే తీసేయి అనేసి అరుస్తాడు. కానీ ఈసారి పర్వాలేదు. కొంచెం బాగానే ఉంటున్నాడనమాట. బాగానే పెట్టించుకుంటున్నాడు. ప్రతిసారి బాగానే ఉంటాడండి మ్యాక్సిమం మా పెద్దోడైతే మాత్రం. మా పిల్లలిద్దరూ ఒక విధంగా చెప్పాలి అంటే ఈ విషయంలో మాత్రం లక్ అని చెప్పాలి. ఏది చెప్పినా కొంచెం మాట బాగానే వింటారు సైలెంట్‌గా. ఇంక ఇప్పుడైతే మాత్రం మా చిన్నోడికి స్టార్ట్ చేశాను. మా చిన్నోడికి వైట్ పంచె కంటే ఆరెంజ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది తీసుకొని దీంతో కడుతున్నానండి మా చిన్నోడికి. పంచె కట్టడం కాదు కానీ అస్సలు కుదురుగా అయితే అస్సలు ఉండలేదండి బాబు మా చిన్నోడు. అస్సలు కాళ్ళనే ఒక చోట నిలబడవు. ప్రతిదానికి అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. చేతులు చూసారా పైకి కిందకి పైకి అలా ఆడిస్తూనే ఉన్నాడు. ఏదో ఒకటి లాగాలి ఏదో ఒకటి పీకాలన్నమాట. మొత్తం అన్నీ సర్ది పెట్టాలి ఇల్లంతా. అప్పుడే వాడికి ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఈ నగలేస్తున్నాను కానీ ఎప్పుడెప్పుడు తీసేస్తానా అన్నట్టున్నాడు వాడు. గుచ్చుకుపోతున్నాయని. సో, అవన్నీ వేసిన వెంటనే మురిసిపోతున్నాడు. నాకే వేసేస్తున్నారు అని. ఒక్కోసారి వీళ్ళకే బెటర్ అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే వీళ్ళకి ప్రతి చిన్నదానికి హాలిడేస్ ఇస్తున్నారు. అంటే మా చిన్నప్పుడైతే ఏ కృష్ణాష్టములు వచ్చినా, ఏ దసరాలు వచ్చినా దేనికి సెలవులు ఇచ్చేవాళ్ళు కాదు. ప్రతిదానికి ట్యూషన్లని అవన్నీ ఇవన్నీ పెట్టేసేవాళ్ళు. మార్నింగ్ 5 గంటలు లేచామంటే రాత్రి 11 గంటల వరకు అలాగే స్కూల్లోనే ఉండేవాళ్ళం. ఏదో మధ్యలో గంటన్నర బయటికి పంపించేవాళ్ళు. స్నానాలు చేసి రండి, లేదంటే భోంచేసి రండి అని చెప్పేసి. నిజంగా ఈ జనరేషన్ అయితే మాత్రం నిజంగా చాలా లక్ అని చెప్పాలి. ఈ రాధారాణి గెటప్ అయితే ఫస్ట్ టైం వేస్తున్నామండి. ఎందుకంటే వీళ్ళు కొంచెం
చిన్న పిల్లలు కదా! సో, అందుకోసమని వాళ్ళు సరిగ్గా ఉండరు. అండ్ ఆ లంగా ఓణీలు అలాంటివయితే గుచ్చుకుపోతాయి అన్న ఉద్దేశంతోటి ఇప్పటివరకైతే ఎప్పుడు వేయలేదు. సో, ఫస్ట్ టైం వేస్తున్నాము. వాళ్ళు ఎక్సైటెడ్‌గానే ఉన్నారు. కాకపోతే యాక్చువల్లీ అయితే రాధారాణికి తల మీద నుండి వస్తుంది కదండీ ఓణి. సో, అలా చేయడానికి ఈ పాప ఒప్పుకోలేదు. ఇంక సరే అని చెప్పి నార్మల్‌గానే పైటేసేసి నార్మల్ లంగా ఓణిలాగే కట్టేసాము. ఇంక ఈ బొట్లయితే మాత్రం బాగానే పెట్టించుకుంటారండి ఇద్దరు కూడా. బొట్లు, స్టిక్కర్లు, తర్వాత ఈ లిప్‌స్టిక్‌లు, ఐలైనర్లు అన్నీ కూడా బాగానే పెట్టించుకుంటారు ఇద్దరు. ఈ పాప ఓని అలాగ పై నుండి వేయించుకోవడానికి ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళ అమ్మకైతే ఇంక చిరాకొచ్చేసింది. ఇంక నీకు నచ్చినట్టు వేసుకో, నాకు అనవసరం అనేసి వెళ్ళిపోయింది మధ్యలోనే. ఇంక మళ్ళీ వచ్చి ఇంకేం చేసేది లేక మళ్ళీ వచ్చి తనే వేసింది అనమాట. ఇంక ఈ చిన్నదానికైతే చూసారు కదా, బొట్లు పెడుతుంటే ఇంకా కావాలి ఇంకా కావాలి అని చెప్పేసి మొత్తం అన్ని లాగేయడం పీకేయడం చేస్తుంది. ఎప్పుడూ తిన్నగా ఉండదు. ఇదొకదాయి మా చిన్నోడు ఒకడు ఇద్దరు అన్నీ లాగడం పీకడమే చేస్తూ ఉంటారండి. ఎప్పుడూ కామ్గా కూర్చునేది లేదు. ప్రతి నిమిషం వాళ్ళని కంట కనిపెట్టుకుని ఉండాలి. లేదంటే మనకు అయిపోయినట్టే పక్కన పని. ఇంకా తినకైతే ఫస్ట్ పారాన్ని పెట్టలేదండి. ఎందుకంటే తను తొందరగా నిద్ర లేగలేదు. లేట్‌గా లేచిందనమాట. సో, స్నానం చేసి ఫస్ట్ బట్టలు వేసేసుకొని రెడీ అయిపోయింది. సో, అందుకని ఇంకా లాస్ట్‌లో పెడుతున్నాననమాట పారాని. ఇంకా లాస్ట్‌గా అయితే ఫైనల్ టచప్ అనేది చేసేసామండి. అంటే ఐలైనర్ అనేది తుడిపేసుకోవడం, బొట్లనేది చెరిపేసుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా! సో, అలాంటివి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాము. సో, దీనివల్లే చాలా లేట్ అయింది. కనీసం మినిమమ్ ఒక 2 అవర్స్ అయినా వీళ్ళని రెడీ చేయడానికి పట్టిందనమాట. ఇంకా 2 అవర్స్ కంటే ఎక్కువే పట్టింది. ఇంకా ఫైనల్‌గా అయితే ఇలాగ తలపాగా అనేది పెట్టేస్తున్నామండి. ప్రెజెంట్ అయితే కిరీటం అనేది లేదు. అందుకని చెప్పి తలపాగాతో అయితేనే వీళ్ళకి బాగా లుక్ వచ్చిందనమాట. కిరీటం కంటే ఏదో తెచ్చిపెట్టుకున్నట్టు ఉండేదానికంటే ఇలాగా తలపాగాతోనైతే చాలా బాగా లుక్ వచ్చింది వీళ్ళకి. అందుకని చెప్పి ఇంక అప్పటి నుండి తలపాగానే వీళ్ళకి సెట్ చేశాను చాలా వరకును. ఇంకా ఫైనల్‌గా ఇదైతే కట్టేసామండి. కట్టేసిన తర్వాత ఫైనల్‌గా నెమలి పించం కూడా పెట్టేసి చేతిలో ఫ్లూట్ ఇస్తే ఇంకా వాళ్ళు ఆగలేదు. అలా ఊదుకునే ఉన్నారు. ఇంక మా పెద్దోడైతే అసలు తలపాగా కట్టుకోవడానికి ఫస్ట్ ఇష్టపడలేదు. ఎందుకంటే కొంచెం గట్టిగా కట్టాలి కాబట్టి. నువ్వేంటమ్మా నాకు ఫార్మర్‌లాగా కడుతున్నావు అనేసి అన్నారు. కృష్ణుడమ్మ అలాగే కట్టుకుంటారంటే, కృష్ణుడు అలా కట్టుకోడు. కిరీటం ఉంటుంది అంటే, కిరీటం ప్రెజెంట్ లేదు కదా! అందుకే తలపాగాలో పెడతాను. నెమలి పించం అంటే సరే అన్నాడు. ఫైనల్‌గా అయితే ఇలా రెడీ అయిపోయారండి. సో, ఫైనల్‌గా ఫోటోషూట్ అనేది కూడా చేసేసాను. అంటే ఎక్కువేం కాదు. మామూలు ఫోన్‌లోనే ఫొటోస్ తీసాను. మెమరబుల్‌గా ఉంటాయి కదా అనేసి. ఇంకా మా చిన్నోడైతే చూడండి, దేవుడి దగ్గరకొచ్చేసి స్టూల్ వేసుకొని కూర్చొని ఆ దేవుడి దండం పెట్టుకొని శుభ్రంగా శ్లోకాలు చెప్పుకుంటున్నాడు. ఇంకా అలా చెప్తూనే ఉన్నానన్నమాట చాలాసేపు. చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్‌గా ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చిందా? అయితే లైక్ చేయొచ్చు కదా! లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.